అందరికీ శరణ నవరాత్రులు శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి. మరి అన్నపూర్ణాదేవికి ఇష్టమైన కొబ్బరన్నం నైవేద్యం ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు అమ్మవారికి దద్దోజనం కానీ కొబ్బరన్నం కానీ చేసి పెడితే చాలా మంచిది. నేనైతే కొబ్బరన్నం చేస్తున్నానండి. సో కొబ్బరన్నం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు కొబ్బరన్నం ఎలా చేస్తారో చూద్దాం రండి. సో ముందుగా ఒక కడాయిలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పలుకులు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. సో ఇవి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని కూడా ఫ్రై చేసుకోండి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకొని పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోండి. కొబ్బరన్నంకి అన్నం ముందుగానే పెట్టుకొని అన్నం చల్లారిన తర్వాత కొబ్బరన్నం చేస్తే చాలా బాగుంటుందండి. అన్నం వేసుకొని ఇప్పుడు పోపు అంతా కలిసేటట్టు కలుపుకోండి. కొబ్బరన్నం రెడీ. అమ్మవారి దగ్గర పెట్టడానికి ప్రసాదం కప్స్లో తీసేస్తున్నానండి. సో ఇంకా మనం పూజకి రెడీ అయిపోదాం. ఈరోజు నా పూజా విధానం చూసేయండి. సో ముందుగా దేవుడి దగ్గర అన్నీ శుభ్రం చేసేసుకొని ఈరోజు పూజ కోసం అన్నీ రెడీ చేసేసుకున్నాను. మరి ఈరోజు మనకి దసరా శరణ నవరాత్రులలో ఈరోజు 3వ రోజు. ఈరోజు మనకి అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో బంగారు పాత్రలో అమృతనము, కుడి చేతిలో వజ్రాల పొడిగా గరిటెతో సాక్షాత్తు ఈశ్వరునికి భిక్ష అందించే ఈ తల్లిని పూజిస్తే తిండికి లోటుండదు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ఈరోజు గంధం రంగు చీరలో దర్శనమిస్తారు. తెల్లని పుష్పాలతో పూజిస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం కానీ కొబ్బరన్నం కానీ నైవేద్యం పెడితే చాలా మంచిది. ఈరోజు అన్నదానం చేసినా కూడా మంచి ఫలితాలుంటాయి. అన్నమును ప్రసాదించిన మాతృమూర్తి అన్నపూర్ణాదేవి. ఆహారం లేనిదే జీవులకు మనగాడలేదు. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందుకే ఈ తల్లిని సృష్టి పోషకాల రూపంలో కొలుస్తారు. మరి ఈ అన్నపూర్ణాదేవిని రోజు మనం ఇంట్లో పూజిస్తే మనకి అన్నానికి లోటుండదు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదంటారు. ఈరోజు మీకు వీలైతే అన్నదానం చేయండి. ఎంతమందికైనా 1, 2, 3 మీ ఓపికను బట్టి అన్నదానం చేస్తే చాలా మంచిది. ఈరోజు ఆ అన్నపూర్ణాదేవి సాక్షిగా అన్నం పెట్టి ఆకలి తీర్చి ఆ ఫలితం దక్కించుకోండి. అన్నపూర్ణాదేవి మంత్రం: ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ్ వల్లభే జ్ఞాన్ వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతి. ఈ అన్నపూర్ణాదేవి మంత్రం చదువుకుంటూ పూజ చేసుకుంటే మనకి చాలా మంచిది. ఆ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎప్పుడూ మనకుంటాయి. మనకి అన్నానికి ఏ లోటు ఉండదు. ఇప్పుడు దీపారాధన చేసి అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదువుతూ కుంకుమ పూజ చేస్తాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈరోజు అన్నపూర్ణాదేవి అష్టోత్తరం కానీ లేదు అంటే ఓం అన్నపూర్ణాదేవి నమః అని చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఓం అన్నపూర్ణాదేవి నమః. ఓం అన్నపూర్ణాదేవి నమః. ఓం అన్నపూర్ణాదేవి నమః. అష్టోత్తరం చదువుకొని అష్టోత్తరం అయిపోయిన తర్వాత ధూపం వేసి హారతిచ్చి ఇంకా దేవుడికి దండం పెట్టుకున్నానండి. మీ అందరికీ కూడా ఆ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఉండాలని, అన్నానికి ఏ లోటు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు పూజ అయితే ఇలా జరిగిందండి. ఇంకా ఈరోజు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలు లెగిస్తే ఈరోజు మేము దుర్గాదేవి గుడికి వెళ్తాం. సో మా క్వార్టర్స్ లోపల దుర్గాదేవి గుడి ఉంది. సో చూస్తూ ఉండండి, మీకు కూడా చూపిస్తాను. సో చూడండి, దుర్గాదేవి మందిరంకి అయితే వచ్చేసాము. మీరు కూడా అమ్మవారిని చూసి దర్శించుకోండి. సో ఇంకా చూశారు కదండి అమ్మవారిని చూశారు కదండి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే
Please don't forget to do like, share, comment and subscribe to our channel. Thank you for watching. See you next video guys. Until then, bye. Take care.